మనం బిర్యానీలోనూ అయ్యేవాడి, అలాగే చికెన్ మసాలాలోనూ అయ్యేవాడి, గరం మసాలా ఒక మసాలాని మాంసంలో ఏ రకమైన ఫ్లేవర్ ఇస్తే మసాలాలు ఇస్తే మనకు రుచిగా ఉంటది, హెల్త్ పరంగా ఉంటది. ఇప్పుడు అవన్నీ వేయబట్టి ఆ పౌడర్ వేయగానే గ్యాస్ వస్తుంది, జనాలకి గుండు పట్టేస్తుంది, లేదా గ్యాస్ పట్టేస్తుంది, వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. మనం ఇంట్లో వేసుకునేటప్పుడు మాత్రం ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగా, 2 యాలక్కాయలు వేసుకొని చేసుకుంటాం. బయట అమ్మేటప్పుడు మాత్రం పేరు రావాలని తుక్కు చెదారం మొత్తం వేసి మీరు మసాలాలు తయారు చేస్తే అసలు పబ్లిక్ ఏమైపోతారు చెప్పండి? మీరు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? అంటే నేను నాకేదో పెద్ద డబ్బులు వచ్చేయాలనే ఉద్దేశంతో కాకుండా రియాలిటీగా మనం ఇంట్లో గనక ఏం వేసుకొని చేస్తామో అలాగే నేను మసాలాలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నీ కారం ఎలా తయారు చేసామో మసాలా కూడా నేనే తయారు చేస్తాను. అలాగే సాంబార్ మసాలా నేనే, కందిపప్పు, తర్వాత వచ్చేటప్పటికి మనకి ధనియాలు, జీలకర్ర, మెంతిపిండి, ఎల్లుల్లిపాయలు, వాటిలో కావాల్సిన ప్రొవిజన్స్ మొత్తం నేను తీసుకొని చక్కగా నీట్గా హీట్ చేసుకొని పెద్ద భారీగా ఏవసరం టిప్పుకు ఒక 50 కేజీలు వేసుకొని నేను అమ్ముకుంటాను. అది బాగున్న వాళ్ళకి ఆర్డర్స్ నేను ముందు తయారు చేసి ఏది పెట్టుకోవట్లేదు. ఇవాళ వరకు కూడా నాకు ఇవాళ ఆర్డర్ వస్తే పొద్దున సాయంకాలం లోపు నేను తయారు చేసి పంపిస్తున్నాను. అంటే ఒకవేళ ప్రొడక్షన్ పెరిగితే ఏం చేస్తాను, ప్రొడక్షన్ పెరిగినా కూడా వర్కర్స్ ని పెంచుకుంటాను, కానీ నేను ముందు చేసుకొని మాత్రం పెట్టుకోనండి.